వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ప్రకాశం జిల్లాలో భూమి 3 సెకండ్ల పాటు కంపించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా తెలంగాణలో ఇలానే భూమి కంపించింది. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది. 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా గుర్తించారు. అయితే గంగవరం, రామభద్రాపురం, శంకరపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే స్కూల్ నుంచి కూడా ఈ నేపథ్యంలో స్కూల్ నుంచి కూడా బయటికి పరుగులు పెట్టారు విద్యార్థులు. అలానే ఉద్యోగులు కూడా ఏదైతే పొద్దున్నే కాబట్టి అందరూ కూడా ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, అలానే స్కూల్కి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశారు. అయితే మేమందరం ఇది చూసాము అంటే మేము ప్రాక్టికల్గా ఇదంతా చూసామని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జయరాం ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ జయరాం, చెప్పండి, అసలు ఎంత తీవ్రతతో వచ్చింది, ఎన్ని సెకండ్లు వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చేస్తున్నారు, స్కూల్స్ నుంచి పిల్లలు కూడా బయటకు వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో వచ్చింది? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 3 సెకండ్ల పాటు భూమి కనిపించింది. ఈ ఒక్కసారిగా ఈ ఘటన 8:58 9 గంటల సమయంలో ఇట్లు జరిగినట్టు కూడా అయితే ఒక సమాచారం అవుతుంది. ఈ యొక్క 9 గంటల సమయంలో ఒకసారిగా భూమి సెకండ్ల పాటు ఒకసారి కనిపించింది. ఇది ఇటు దర్శిలోని ముళ్ళమూరు, తాళూరు, అదేవిధంగా శంకరాపురం, పోలవరం, పసుపుగులు, వేంపాడు, ముళ్ళమూరు ఇక్కడ ఈ ఏరియాలో 3 సెకండ్ల పాటు అయితే భూమి కనిపించింది. ఈ నేపథ్యంలో రైతులు, స్థానికులు, ఇటు ప్రజలతో ఒక్కసారిగా అయితే ఇటు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అయితే ఒకసారి అయితే ఇటు స్థానికులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఇటు స్టూడెంట్స్ కానీ ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులని వీరందరూ కూడా అయితే ఒక్కసారి ఆందోళన గురై ఒకసారిగా అయితే స్కూల్ నుంచి ఇటు ఆఫీస్ నుంచి ఒక్కసారిగా లోపల ఆఫీస్ నుంచి ఒకసారి ఇటు రోడ్డుపైకి ఒకసారిగా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికీ ఈ భూమి ఇటు ప్రకాశం జిల్లాలో ఇటు దర్శి నియోజకవర్గంలో ఇది మొదటిసారి ఇటు భూమి కనిపించడం అనేది అయితే మనకు ఇటు అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు కూడా ఇటు దర్శి నియోజకవర్గంలో ఈ భూమి కంపించడం అనేది ఇప్పటి వరకు అయితే లేదు. అయితే మొదటిసారి ఒకసారిగా ఇటు భూమి కనిపించడంతో ఇటు స్థానికులతో పాటు అక్కడ గ్రామస్తులు మొత్తం కూడా అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికీ ఇటు అధికారులు అయితే ఇది అధికారికంగా అయితే ప్రకటించలేదు. భూమి ఇటు 8 సెకండ్ల పాటు కనిపించింది. ఈ యొక్క రేకుల్ స్కేల్ పై దీని ఎఫెక్ట్ ఏంటి అనేది కూడా అయితే ఇంకా అఫీషియల్ గా అయితే ఇంకా ఇటు అనౌన్స్ చేయని పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా అయితే భూమి కనిపించడంతో ఇటు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అయితే ఇప్పుడు స్థానిక ప్రజలైతే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఒక లోకల్ గా మనకు కనపడుతుంది. అయితే జైరామ్, మరి 3 సెకండ్ల పాటు భూమి కంపించింది కాబట్టి ఏమైనా పాత బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి పాత బిల్డింగ్స్ కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా, ఎక్కడైనా నష్టం జరిగిందా? దీనిపైన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? అంటే ఇప్పటివరకు మనకు అంతున్న సమస్యలు లేదు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అయితే ఇప్పుడు మనకు అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే దీని ఎఫెక్ట్ ఇది ఏ మోతాదులో ఈ భూమి కనిపించింది ఏంటని అయితే ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఈ మొత్తం అంటే ఇప్పటికి ఎటువంటి అక్కడ స్థానికంగా ఇటు ప్రాణ ఆస్తి నష్టం లేదని అయితే మనకు అందుతున్న సమాచారం ఇప్పటి వరకు. ఒకసారి దీనిపై ఇటు అధికారులు కానీ ప్రస్తుతానికి అయితే ఎక్కడున్న ఏంటి అనేది మనకు అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే రామ్, గతంలో తెలంగాణలో కూడా ఇటువంటి విధంగానే చోటు చేసుకుంది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా చోటు చేసుకుంది. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? మరొకసారి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటున్నారా? ఎగ్జాక్ట్లీ ఈ దర్శి నియోజకవర్గం పక్కనే ఈ సందులతో పాటు నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ గ్రానైట్ క్వారీలు ఎక్కువ ఉంటాయి. ఈ గ్రానైట్ క్వారీలు ఈ లోతుగా వెళ్లే క్రమంలో కూడా ఈ భూమి నుంచి ఈ గ్రానైట్ ను ఈ వెలికి తీసే క్రమంలో భూమి పొరలు సర్దుకునే క్రమంలో కూడా ఇలాంటి భూమిలో ఈ సేక్స్ వస్తుంటాయని కూడా అయితే శాస్త్రవేత్తలు మనకు చెప్తున్న సమాచారం. అంటే ఎక్కువ ఈ గ్రానైట్ ఏరియాలో ఎక్కడైతే ఉందో అధిక లోతులో ఈ గ్రానైట్ వెలికి తీస్తుంటారు, అక్కడ బ్లాస్టింగ్ చేస్తుంటారు. ఆ భూమి పొరలలో ఈ యొక్క గ్రానైట్ నిక్షేపాలను తొలగించే క్రమంలో కూడా ఇలాంటి భూమి కనిపించే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా మనకు ఒక పక్క ఇటు అధికారులతో పాటు ఇటు పక్క శాస్త్రవేత్తలతో మనకు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపై అంటే ఇటు అధికారులు అసలు ఎలాగుంటుంది ఏంటి అనేది కొద్దిసేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే రామ్, స్కూల్ నుంచి కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది విద్యార్థులు, అలానే ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. మరి దీనిపై స్థానికులు ఎవరో ఒకరు ప్రాక్టికల్ గా దీని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వారేమంటున్నారు దీని గురించి?
తొమ్మిది గంటల సమయంలో ఒకసారి భూమి కంపించడంతో ఒకసారిగా ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ఇటు విద్యాలయాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ విధంగా టీచర్స్ మా అందరూ కూడా అయితే అప్పుడే క్లాసులు స్టార్ట్ అయ్యి ఆ క్రమంలో ఒక్కసారిగా భూమి కంపించినట్టు ఒకసారిగా కరెంట్ షాక్ వచ్చినట్టు ఒక్కసారిగా అయితే వాళ్ళు నిలబడి ఆ ప్లేస్ మొత్తం కూడా ఒకసారిగా షేక్ అయింది. ఆ నేపథ్యంలో ఏదో ఇక్కడ జరిగిపోతుంది ఏంటంటే ఒకసారిగా అయితే విద్యార్థులతో పాటు ఇటు ఎంప్లాయీస్ మొత్తం కూడా ఒక్కసారిగా స్థానిక ప్రజలు మొత్తం కూడా కంగారు పడ్డారు. ఒకసారి వీళ్ళందరూ కలిసి రోడ్డు మీద వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఏం జరిగింది ఏంటనేది అనుగుణంలోపై భూమి ఇక్కడ కంపించింది. అక్కడ భూకంపం వచ్చిన అనేది కూడా అయితే అక్కడ స్థానికులతో పాటు అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు. అయితే జయరాం, ప్రకాశం జిల్లాలో ఏ జిల్లాలకు భూమి కంపించినట్లు తెలుస్తుంది? ఒక ప్రకాశం జిల్లాలో ఒక దర్శి నియోజకవర్గంలోనే ఈ భూమి కంపించింది. అది కూడా 2 లేదా 3 సెకండ్ల పాటు కంపించింది కూడా అయితే మనకు అందుకున్న అప్డేట్స్ ప్రకారం ఈ 2-3 సెకండ్లలో భూమి కంపించడంతో ఓన్లీ ఒక దర్శి నియోజకవర్గంలోనే చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఒక దర్శి నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే దర్శి నియోజకవర్గం పక్కనే ఇది చిమ్మకుర్తి గ్రానైట్ నిక్షేపాలు ఉంటాయి. అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క భూమి కనిపించే ప్రధాన కారణం ఏంటంటే ఈ గ్రానైట్ నిక్షేపాలు తొలగించే ప్రయత్నం, అదేవిధంగా ఈ నిక్షేపాలను లోపల నుంచి తొలగించడంలో బాంబ్ బ్లాస్టింగ్ కానీ అంటే అధిక లోతులో తీసే ఈ గ్రానైట్ ఈ వెలకి తీసే క్రమంలోనే ఈ భూమి దాని ఎఫెక్ట్ ఏమన్నా అక్కడ ఉన్నదా ఏంటి అనేది అయితే మనకు అధికారులు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని బట్టి తెలంగాణలో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది అని ఏదైనా అధికారులు చెప్తున్నారా? అంటే గతంలో కూడా ఇటు తెలంగాణలో కూడా ఇటు ఏపీలో ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా అయితే భూమి కంపించిన పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు తాజాగా మనం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అయితే దర్శి ప్రజలైతే ఒకసారిగా అయితే కంగారు పడ్డారు. దీని మీద అసలు ఒకసారిగా భయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై అధికారులు అసలు దీన్ని భూమి కనిపించిన కారణం ఏంటి, అసలు ఈ రియాక్టర్ సేల్ మీద ఎంత ఈ భూమి కనిపించింది ఏంటి అనేది కూడా అధికారికంగా అయితే వెల్లడించాల్సిన అవసరం ఎంత ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్. ఎస్, మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మండలమూరు, తాలూరు మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు కంపించింది భూమి. 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు గుర్తించారు. అయితే గంగవరం, రామభద్రాపురం, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మారేళ్ళ, తూర్పు కంభంపాడులో కూడా భూ ప్రకంపం వచ్చినట్లు తెలుస్తుంది. స్కూల్ నుంచి ఈ నేపథ్యంలో తెల్లవారి పొద్దున్నే అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భూకంపం వచ్చిన నేపథ్యంలో కూడా ఆ 3 సెకండ్లు కూడా ప్రాక్టికల్గా కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యామని కూడా చెప్తున్నారు. అయితే స్కూల్ నుంచి వెంటనే బయటికి పరుగులు పెట్టారు, విద్యార్థులు బయటకు వచ్చేసారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. అయితే గతంలో కూడా తెలంగాణలో భూకంపం కంపించింది. అయితే ఇప్పుడు కూడా 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు స్కూల్ నుంచి బయటకు పరుగులు పెట్టారు, విద్యార్థులు కూడా అలానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటకు వచ్చేసారు. 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. గంగవరం, రామభద్రాపురం, శంకరపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. ఎస్, మీరు కూడా ఇక్కడ ఈ ప్లేసెస్ లో కనుక ఉన్నట్లయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ 3 సెకండ్ల పాటు మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ అయినట్లయితే కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.